ఏ కొద్ది ఛాన్స్ దొరికినా ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టి రాజకీయాలు చేయడంలో నెల్లూరు మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం నెల్లూరు జిల్లా నేతలకు తెలిసినంతగా మరొకరికి తెలియదేమో. అందుకే నెల్లూరును రాజకీయాలకు రాజధానిగా భావిస్తారు. గతమేమో గాని ఇప్పుడు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఒక భూ వివాదం అధికార ప్రతిపక్షాల రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలకు కేంద్ర బిందువుగా మారిందట. ఇంతకీ ఏదా భూమి, ఏంటా వివాదం? అందులో రాజకీయం ఏంటి? రాజకీయాలకు భూ వ్యవహారానికి ఉన్న లింక్ ఏంటి? వాట్ ఇస్ ల్యాండ్ పొలిటిక్స్? నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కనుపర్తిపాడు అహోబిలం మఠానికి చెందినదిగా చెప్తున్న భూమి చుట్టూ సరికొత్త పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఆ పాలిటిక్స్ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కేంద్రంగా నడుస్తున్నాయి. అహోబిలం మఠం భూములు తమవేనంటూ తాజాగా మఠం కార్యదర్శి కేసీ వరదరాజన్ రికార్డులు తెరపైకి రావడంతో ఇప్పుడు ఈ వివాదం మరింత రగులుకుంది. ఈ భూమి గడిచిన 2 దశాబ్దాలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధీనంలో ఉందంటున్నారు. తాజాగా ఈ భూములు తమవంటూ అహోబిలం ఆధ్యాత్మిక కేంద్రం వారసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ భూముల భాగోతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అహోబిలం మఠానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్తిగా భావించే 1 ఎకరం 80 సెంట్ల భూమిని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధీనంలో ఉంచుకున్నారు. చాన్నాళ్లుగా దీనిపై ఆయన ఫైట్ చేస్తున్నప్పటికీ తాజాగా అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తమకున్నాయన్నారు. మరోవైపు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమకు అండగా నిలిచారని మఠం కార్యదర్శి కేసీ వరదరాజన్ చెప్పడంతో ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఈ భూ వ్యవహారం నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్పై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 1869లో బ్రిటిష్ కాలం నాటి అహోబిలం భూములు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పాలిటిక్స్ కి కేంద్ర బిందువుగా మారాయంటున్నారు. ఈ వ్యవహారంలో పాత్రధారిగా మాజీ ఎంపీ ఆదాలపై ఆరోపణలు ఉండగా అవి తమ భూములేనంటూ ఆయన వాదిస్తున్నారు. ఈ భూముల వ్యవహారం రెవెన్యూ ఆపై న్యాయస్థానాల వరకు వెళ్తున్నప్పటికీ ఇందులో రాజకీయాలు ఎంట్రీ ఇచ్చాయని నేరుగా మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పరోక్షంగా రూరల్ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించారు. మఠం కార్యదర్శి వరదరాజన్ రాజకీయ కుట్రలో చిక్కుకున్నారన్నది ఆదాల వాదనగా ఉంది. ఈ వ్యవహారంలో తన పాత్రపై రూరల్ ఎమ్మెల్యే నేరుగా స్పందించినప్పటికీ పొలిటికల్ స్క్రీన్పై ఈ భూ వివాదం పొలిటికల్ మంటలు పుట్టిస్తోంది. దశాబ్దాలుగా మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధీనంలో ఉన్న ఈ భూములను తాజాగా వెలుగులోకి తేవడంలో రాజకీయ అంశమేనన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఇటీవల ఈ భూమి అహోబిలం మఠానికి సంబంధించింది అంటున్నారు కార్యదర్శి వరదరాజన్. ఆ మేరకు సదరు పొలంలో విలేజ్ రెవెన్యూ అధికారుల సమక్షంలో బోర్డు నాటారు కూడా. ఇదే సమయంలో అక్కడే ఉన్న ఆదాల సమీప బంధువు నాగేంద్రరెడ్డి దౌర్జన్యానికి దిగారంటూ మఠం కార్యదర్శి అక్కడి వీఆర్ఓ దారా రమణయ్య రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఆదాల స్క్రీన్ పైకి వచ్చారు. దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందంటూ ఆరోపించారు. కనుపర్తిపాడులోని సర్వే నంబర్ 295లో ఉన్న 1 ఎకరం 80 సెంట్ల భూమిని 2007లో కొనుగోలు చేసినట్లు ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. ఈ భూమికి 1954 నుంచి రికార్డులు పక్కాగా ఉన్నాయని మీడియాకు సైతం చూపెట్టారు. ఈ భూమి కొందరు అహోబిలం మఠానికి సంబంధించిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందులో కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. తన పొలంలోకి అక్రమంగా ప్రవేశించిన అధికారులు మఠం నిర్వాహకులపై ప్రైవేట్ కేసు వేస్తారని కూడా ఆదాల హెచ్చరించారు. ఈ వ్యవహారంలో తన రాజకీయ ప్రత్యర్థుల హస్తం ఉంది అన్నది ఆయన వాదన. ఈ భూ వ్యవహారంపై ఆదాల మీడియా సమావేశం తర్వాత మఠం నిర్వాహకులు అంత్యస్థాయిలో స్పందించడం, పదే మీడియా సమావేశాలు పెట్టి తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా ఉందని ఆదాల వర్గం చెప్తోంది. ఇదే సమయంలో కనుపర్తిపాడు భూమికి సంబంధించిన 1869 నుంచే తమకు హక్కులు ఉన్నాయని మఠం కార్యదర్శి వరదరాజన్ చెప్పుకొచ్చారు. అందుకు ఆధారాలు కూడా చూపుతున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం 1869 నుంచి ప్రతి ఏడాది శిస్తులు చెల్లిస్తున్నామన్నారు. స్థానికులు కౌలు చేసుకుంటున్నామన్నారని తెలిపారు. 2007 తర్వాత ఈ పొలం అన్యాక్రాంతమైందని, ఆదాల కుటుంబ సభ్యుల చేతికి వెళ్లిందని వరదరాజన్ ఆరోపించారు. అహోబిలం మఠానికి సంబంధించిన భూమిని తిరిగి మఠానికే ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ పొలంలో రెవెన్యూ అధికారులు బోర్డులు పెట్టడంపై ఆదాల ప్రభాకర్ రెడ్డి న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. మొత్తం మీద ఈ వివాదాస్పద భూమి రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ పేరుతో ఉండటం, ఆ సంస్థలో ఆదాల ప్రభాకర్ రెడ్డి భాగస్వామిగా ఉండటం, తమకు రూరల్ ఎమ్మెల్యే సహకారం ఉందని మఠం కార్యదర్శి చెప్పడంతో పలు రాజకీయ మలుపులు తిరుగుతోంది.